ఆత్మీయులైన సాహితీ మిత్రులందరకు శుభోదయం. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 41 భాగాలు గతంలో విన్నాం కదా. ఈ రోజు మనం 42వ భాగాన్ని విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 41వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. తమ ఇంటికి వచ్చిన శ్రీకృష్ణ రాజన్లను ఆప్యాయంగా ఆదరించి ప్రేమగా మాట్లాడి మంచి భోజనం లాంటి టిఫిన్ పెట్టి బహుమతిగా ఇద్దరికి చెరొక లెదర్ పర్సు బహుకరిస్తారు ఫణిధర్ దంపతులు. తాను తెచ్చిన చీర, పసుపు, కుంకుమ, పళ్ళు ఫణిధర్ చేత ఆమెనికి ఇప్పిస్తాడు శ్రీకృష్ణ. అంతలో ఆమెని తండ్రి ఫోన్ రావడంతో తాను మాట్లాడి శ్రీకృష్ణ చేత ఆయనతో మాట్లాడిస్తుంది ఆమెని తండ్రి గారి నెంబర్ తీసుకుంటాడు శ్రీకృష్ణ. వారికి వీడ్కోలు చెప్పి శ్రావణి ఇంటికి వచ్చేస్తారు శ్రీకృష్ణ, రాజన్. ఇంటికి వచ్చాక శ్రీకృష్ణ రాజన్ అక్క కూతురు యొక్క విశేషాలు అడుగుతాడు. రాజన్ తనకు తెలిసిన ఆమె విషయాలన్నీ శ్రీకృష్ణకు చెబుతాడు. అనంతరం పెళ్లి అనే అంశం మీద శ్రీకృష్ణ అభిప్రాయం అడుగుతాడు రాజన్. శ్రీకృష్ణ తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 42వ భాగంలో విందాం. ఇదంతా నా గొప్ప కోసం చెప్పడం లేదు రాజు. వయసు వచ్చేసిన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు బాగా అనుభవమే. మరి ఆ టైంలో బాగా మూడ్ వచ్చిందనుకో ఏం చేస్తావు? కొంటెగా రాజన్ అడిగిన ప్రశ్నకు చిరునవ్వి నవ్వి అన్నాడు శ్రీకృష్ణ. సూర్య నమస్కారాలు, ధ్యానం చేస్తాను. అవి చేసుకుంటే శరీరంలో అన్ని రుగ్మతులు అణిగిపోతాయి. ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? నీకు అసలు టైం ఎక్కడిది? అడిగాడు రాజన్. చెయ్యాలి అని అనుకోవాలి కానీ మన యువత చెయ్యలేని పని ఉంది చెప్పు. అవేమీ గంటల తరబడి చేసేవి కాదు. ఒక అరగంట చేస్తే చాలు. ఎన్నో క్యాలరీల శక్తి ఖర్చు అయిపోతుంది. శక్తి తగ్గిపోతే నీరసం వచ్చి మూడు కూడా వచ్చిందారనే విడిపోతుంది. అర్థమైందా? అన్నాడు శ్రీకృష్ణ. మరి నా ప్రశ్నకి సమాధానం? అన్నాడు రాజన్. ఈ ప్రపంచంలో ప్రతి ఫీలింగ్కి హెచ్చు తగ్గులు ఉంటాయి అని నా ఉద్దేశం. ముందుగానే ప్రేమించేసుకుని ముద్దులు, కౌగిలింతలు, ఇంకా అవకాశం వస్తే ఆ ముచ్చట కాస్త తీర్చేసుకున్న యువత తర్వాత బోరు కొట్టి చొక్కాలు మారుస్తున్నంత తేలికగా అబ్బాయిలను అమ్మాయిలు, అమ్మాయిలను అబ్బాయిలు మార్చేసుకుంటున్నారు. ఒక మగవాడితో కలయిక ఎటువంటి క్షేమకరమైన పద్ధతి పాటించకుండా ఉంటే ఒక స్త్రీ నిండు జీవితం. అక్కడితో ఆమె తన శీలం కోల్పోయినట్టే. కానీ ఈవేళ శీలమా సింగనాదమా అనుకునేవాళ్ళు ఇద్దరిలోనూ తయారయ్యారు. అందుకే మన దేశం ఎయిడ్స్లో 80వ స్థానంలో ఉంది. ఇదంతా అభివృద్ధా? చదువుకున్న వాళ్ళ పరాజయమా? అందుకే నా విషయంలో మాత్రం అమ్మా నాన్న చూసిన సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయిని చూస్తాను. తనకు నేను నచ్చాక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. ప్రతి విషయాన్ని తరచి అడిగి తెలుసుకుంటాను. అవసరమైతే అవగాహన కల్పించి మరీ పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత జీవితాంతం ప్రేమిస్తాను. నీకు నావి ముసలభావాల్లా కనిపించవచ్చు, కానీ నా జీవితం నాది కదా అన్నాడు శ్రీకృష్ణ ధీమాగా. రాజన్ ఆలోచనలో పడ్డాడు. వీణసలు ఏమనుకోవాలి? పిచ్చోడా, వెర్రోడా, తెలివైనవాడా, అమాయకుడా, లేక అతి తెలివైనవాడా? చాలాసేపు ఆలోచించి మళ్ళీ శ్రీకృష్ణనే అడుగుదాము అని అనుకునేసరికి అతను అటు తిరిగి పడుకుని పెడుతున్న సన్నని గుర్రు వినిపించడంతో కళ్ళు మూసుకున్నాడు రాజన్. అతనికి ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీకృష్ణ వెంట ఎందరో అందమైన అమ్మాయిలు వెంట పడుతున్నారు. శ్రీకృష్ణ వారందరికీ చిరునవ్వుతోనే సమాధానం ఇస్తున్నాడు. వాళ్ళు ఆగడం లేదు. ఏ అమ్మాయి అతన్ని ఎక్కడ తాకినా అక్కడ ఒక ప్రేమ చిహ్నం మొలిచి అది అందమైన గులాబీగా మారిపోతోంది. శ్రీకృష్ణ దాన్ని ఆ అమ్మాయికి బహుమతిగా ఇచ్చి ముందుకు సాగిపోతున్నాడు. అలా వారందరినీ తప్పించుకుని వచ్చిన అతను దూరంగా తాను గంగ ఒళ్ళో పడుకుని ఆమె అందాన్ని ఆస్వాదిస్తుంటే చూసి ఆగిపోయాడు. తామిద్దరం ముందు గమనించలేదు. అందరూ వదిలేసిన రతీదేవి లాంటి ఒక అద్భుత సౌందర్యవతి శ్రీకృష్ణ ముఖాన్ని 2 చేతులతో బలంగా పట్టుకుని అతని ఎర్రని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అప్పుడు శ్రీకృష్ణ రాజు అని గట్టిగా పిలిచాడు. తాను గంగాభవాని ఉలిక్కిపడ్డారు. తాను గంగను వదిలి వెళ్లి ఆ అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకుని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆమె శ్రీకృష్ణని వదిలి తనను పట్టుకుంది. ఆమె హర్షిత. ఈసారి రాజన్ నిజంగానే అరిచేశాడు. కృష్ణ, నన్ను రక్షించు, ప్లీజ్ నన్ను రక్షించు. నేను గంగకు అన్యాయం చేయలేను, నన్ను రక్షించు. ఉలిక్కిపడి లేచి కూర్చున్న కృష్ణ రాజన్ భుజాలు పట్టుకుని రాజు
రాజు ఏమిటి, ఏమైనా పిడకలొచ్చిందా అని లైట్ వేసి మళ్ళీ రాజు నేను కృష్ణని ఏమైంది అని అడిగాడు. రాజన్ కళ్ళు తెరిచాడు. కృష్ణ, హర్షిత హర్షిత నిన్ను తర్వాత నన్ను ముద్దు పెట్టుకోబోయింది అన్నాడు. శ్రీకృష్ణ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అతనికి తాగించి నవ్వాడు. బాగుంది, నువ్వు సరిపోక నా మీద కూడా పడిందా నాయనా? పడుకోబోయేటప్పుడు ఏవో మాట్లాడుకున్నాగా, అది కలలా వచ్చిందనమాట. భయమేం లేదు, నా మీద చేయేసి పడుకో సరేనా అన్నాడు. సరే, నీకు ఇబ్బందిగా ఉండదా అనుమానంగా అడిగాడు రాజన్. ఉంటుంది మరి, కానీ నీకు నిద్ర పట్టేంత వరకు భరిస్తాను, స్నేహితుడిని కదా నవ్వేశాడు శ్రీకృష్ణ. మరునాడు ఉదయం రాజన్ లేచేసరికి శ్రీకృష్ణ ఆమని ఇచ్చిన పెళ్లి ఆల్బం చూస్తున్నాడు. తాను ఫ్రెష్ అప్ అయి వచ్చి చూద్దామని రాజన్ బాత్రూంలో దూరాడు. ఆమని ఫణిధర్ జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి బట్టల్లో చాలా కన్నుల విందుగా ఉంది ఆల్బం అంతా కూడా. ప్రతి ఫోటోని తరచి తరచి చూస్తున్న అతనికి ఎక్కడో ఏదో మూల ఆశ, ఏ ఫోటోలో అయినా కృతి కనిపిస్తుందేమో అని. అయినా అది నిజంగా దురాశే. తన పెళ్ళయ్యాక కృతి నాన్నగారు తన తండ్రికి పెన్షనల్ మీటింగ్లో కనిపించారని చెప్పింది ఆమనక్క. అలాంటప్పుడు కృతి ఈ పెళ్లికి రాదు కదా అనుకుని చాలా బాధపడ్డాడు శ్రీకృష్ణ. 2 సార్లు ఆల్బం అంతా చూసి మూసేయబోతున్నందులో అతని ఆశ ఫలించింది. ఫోటో ఆల్బం రెండో వైపు అట్టలో ఫోటో ఫోల్డర్లో ఉన్న ఫోటో అడుగు నుంచి ఒత్తుగా ఉన్న ఒక కవర్ జారిపడింది. తీరా చూస్తే అవన్నీ ఆల్బంలో ఉన్న చాలా బాగున్న ఫోటోల తాలూకు 2 కాపీలు. ఆ కార్డు సైజు కవర్ల మధ్యలోంచి 3 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు బయటపడ్డాయి. మొదటిది ఆమెని పుష్పవతి అయి కొబ్బరి చాప మీద కూర్చున్న ఫోటో. రెండవది ఆమె ముందు కుందురోలులో రోకటితో పసుపు కొమ్ములు కొడుతున్న ముత్తైదువులు. వాళ్ల మధ్య వాళ్ళ అమ్మగారు, తన తల్లి శారదాంబ, తల్లి చీర కుచ్చిళ్లు పట్టుకుని పట్టుపరికిణిలో వేసుకున్న 2 జడలలో ఒకదానిలో పూలమాలతో, చెవులకు వేలాడుతున్న పంజరపు రింగులతో, బుట్ట చేతుల జాకెట్టుతో, నుదుట దోస గింజ తిలకం బొట్టుతో, పెదాల మీద విడవబోయే పూరేకుల చిరునవ్వులతో ఉన్నది ఒక చిన్నది కృతి. అవును, కృతే, సందేహం లేదు. అనుకున్నంతనే అతని మనసు తనువు గంధపు పరిమళం వ్యాపించినట్టుగా జల్లుమని అతని దేహం రోమాంచితమైపోయింది క్షణాల్లో. మూడవది ఆమని, కృతి ఇద్దరు మాత్రమే ఉన్నది. చూడాలనిపించే కొద్దీ చూడాలనిపిస్తున్న ఆ 3వ ఫోటోలో కృతిని అప్రయత్నంగా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ తన్మయత్వంగా. ఎవరూ చూడలేదనుకున్నాడు. సరిగ్గా అదే దృశ్యాన్ని చూశాడు రాజన్. అతను వస్తున్న అలికిడి విని ఫోటోలన్నీ కవర్లో హడావిడిగా పెట్టబోయాడు శ్రీకృష్ణ. అయితే అవి కాస్త మళ్ళీ జారిపడిపోయాయి. అప్పటికే అతని పక్కన చేరిన రాజన్ ఇవేవో వెరైటీగా ఉన్నాయే అని పరిశీలించి చూసి శ్రీకృష్ణని చూస్తూ కృతి కదూ అని అడిగాడు ఆ ఫోటో చూపించి. అవునన్నట్లు తలూపాడు శ్రీకృష్ణ. అబ్బా, నా దిష్టే తగులుతుందేమో, బాలదేవకన్యలా ఉంది. నీ ఎన్నిక అద్భుతం కృష్ణ. అందమైన నీ మనసుకు అందమైన రూపం ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అన్నాడు రాజన్. అవును రాజు, ఆడపిల్లలు తోటకూర కాడలా ఎదిగిపోతారు. దానికి తోడు తాము అందగత్తెలము అని అహం ఉంటే మాత్రం ఎంతటి మగవాడైనా వాళ్ళ ముందు హీనమే అన్నాడు శ్రీకృష్ణ. అదేంటి, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమే కదా అడిగాడు రాజన్. నాకిష్టమైతే సరిపోతుందా? తనకి నేను ఇష్టం అవ్వాలిగా. పైగా ఎప్పుడో 3వ తరగతి నుంచి 5వ తరగతికి మధ్య నడిచిన స్నేహం. అప్పుడే అమ్మాయి నాతో అన్నింటిలో పోటీగా ఉండేది. కాదు, నేను అన్నింటికీ తనకి పోటీ ఇచ్చేవాణ్ణి. నా పాట విని మొదటిసారి మొహం చిట్లించుకుని అబ్బాయి మగపిల్లాడిలా పాడాలి గాని అమ్మాయిలా పాడమేమిటి అంది. నాలాగా నువ్వు పాడగలమేమిటి అని నేను ఎదురు ప్రశ్న వేస్తే, నేను నీలా సినిమా పాటలు పాడను, సంగీతం నేర్చుకుంటున్నాను తెలుసా అని మా టీచర్ గారి ముందు అన్నమయ్య కీర్తన పాడింది. అప్పుడే ఆ అమ్మాయి దృష్టిలో నా మీద ఒక హీనమైన అభిప్రాయం ఏర్పడింది అని నా నమ్మకం. అలాంటి అమ్మాయి ఈ వేళ నేను వెళ్ళి ముందు నిలబడితే ఏముంటుందో. ఆ అమ్మాయిది నా వయసే కాబట్టి పెళ్ళయ్యే అవకాశం లేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్ళైపోతే నాకు ఆ అమ్మాయి అంటే ఉన్నది ప్రేమ కాదు రాజు, ఒక ఆరాధన. అది ఒక సినీ తార మీద అభిమానికి ఉంటుంది చూడు, అలాంటిది. అంతే తప్ప తాను నాకు ప్రేమికురాలు అని మాత్రం ఫిక్స్ అవ్వకు. సరే, నువ్వు ఆల్బమ్ చూశాక ఫోటోలన్నీ యథాస్థానంలో పెట్టేయి. చలపతంకులు వస్తే ఇచ్చేద్దాం. నేను టిఫిన్ సంగతి చూస్తాను. నువ్వు స్నానం చేసేస్తే మన బ్యాగులు సర్దుకునే పని చూడు. పని అయిపోతే నేను వచ్చి కలుస్తాను అన్నాడు ఆల్బమ్ రాజన్ చేతికిచ్చి తాను వంటింట్లోకి వెళ్తూ. రాజన్ 10 నిమిషాల్లోనే కిచెన్లోకి రావడం చూసి, అదేమిటి అప్పుడే బ్యాగ్స్ సర్దేశావా అని అడిగాడు చేస్తున్న పని ఆపి శ్రీకృష్ణ. నాకు బ్యాగ్స్ సర్దడం ఎలాగో రాదు, అయినా
నువ్వేదైనా పని చేయడం మొదలెడితే వెనకాలే ఆ పని అందుకోవడం నాకు అలవాటైపోయింది. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాక బ్యాగ్స్ సర్దుకుందాంలే అన్నాడు రాజన్. అర్థమైంది. ఈ లోపల నేను ఎక్కడ దేవదాస్ అయిపోతానో అనే భయంతో నా వెనకాల వచ్చేసావు అంతేనా? నాది అంత బలహీనమైన మనసు కాదు రాజు అన్నాడు శ్రీకృష్ణ. అయినా కాకపోయినా నీ ఆలోచనల నిండా ఇప్పుడు కృతి ఉంది కదా, ఎందుకో నిన్ను ఇలా ఒంటరిగా ఉంచాలని అనిపించలేదు. ఇందాక నువ్వు ఏదో సినీతార్తో పోల్చావు చూడు, అది మాత్రం తప్పు అని నాకు తెలుసు, అందుకే వచ్చేశాను అన్నాడు రాజన్ సూటిగా. నీకు ఆ భయం ఏమీ అక్కలేదు, నీకు తేలిగ్గా అర్థమవుతుందని అలా చెప్పానంతే. ఆమె ఈ వయసులో ఉండగా ఒకసారి కలిసి చూసి మాట్లాడితే గాని నేను ఏమీ అభిప్రాయం ఏర్పరచుకోను. కలుసుకునే అవకాశం రాకపోతే నా జీవితం మాత్రం పాడు చేసుకోను అన్నాడు శ్రీకృష్ణ స్థిరంగా. యు ఆర్ ఏ గుడ్ బాయ్ అన్నాడు రాజన్ నవ్వుతూ. చలపతి జీప్ వచ్చి ఆగగానే ఆఫీస్కి వెళ్లపోతూ అడిగాడు శ్రావణ్. ఏమర్రా, ఏమిటి వేళ కార్యక్రమం అని. ఏం లేదన్నయ్యా, ఇంకా ఈ వేళ ఎక్కడికి బయటకి తిరగం, బట్టలు సర్దుకోవాలి, మళ్ళీ రాత్రి ప్రయాణం కదా, కాసేపు పగలు పడుకుంటాం, ఇంట్లోనే కాలక్షేపం చేసేస్తాం. ఏం రాజు, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు శ్రీకృష్ణ. నిజానికి ఇక్కడి నుంచి మహానంది, అహోబిలం, మంత్రాలయం కూడా చూసేద్దాం అని అనుకున్నాం, కానీ కుదరలేదుగా. వదిలి వచ్చాక మళ్ళీ ఇద్దరం వస్తానులే అన్నయ్య అన్నాడు రాజన్. శ్రీకృష్ణ చలపతికి ఫణిధర్ ఆల్బమ్ ఇస్తూ జాగ్రత్తగా అప్పగించేయండి అంకుల్ వాళ్ళ ఇంట్లో అన్నాడు. అలాగే బాబు అని శ్రావణ్ణి తీసుకుని చలపతి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఇద్దరూ ఎప్పుడు జారుకున్నారో నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళకి 12 గంటలు దాటాక మెలకు వచ్చింది. టీవీ వాగుతూనే ఉంది. నవ్వుకుని అన్నం వండుకుని భోజనం చేసేశారు. బ్యాగ్స్ సర్దుకుని ఇల్లంతా ఎక్కడి వస్తువులు అక్కడ అద్దంలా ఒకరినొకరు సలహాలు తీసుకుంటూ సర్దేశారు. రాత్రి బస్సులో తినడానికి 2 బాక్సులు, మంచినీళ్ల సీసాలు అన్నీ సర్దేసుకున్నారు. ఆ సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేశారు శ్రావణ్, ఫణిధర్. శ్రావణ్ తమ్ముడికి శ్రీకృష్ణకి డ్రెస్సెస్ పెట్టాడు. ఇది నువ్వు పోటీలో గెలుచుకున్న డ్రెస్ అంటూ మరోటి కూడా ఇచ్చాడు శ్రావణ్ శ్రీకృష్ణకి. అదేమిటన్నయ్యా, అదేదో సరదాగా మాట్లాడుకుంటే అన్నాడు శ్రీకృష్ణ మొహమాటంగా. మాట్లాడే అవకాశం నీకు లేదు అన్నాడు శ్రావణ్. శ్రీకృష్ణ తన కొత్త డ్రెస్ బ్యాగులో పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ శ్రావణ్కి, ఫణిధర్కి ఇద్దరికి నమస్కరించబోయాడు. నిన్ను దీవించేంత గొప్పవాళ్ళం కాదయ్యా అని తప్పించుకోబోయారు వాళ్ళిద్దరూ. దీవించడానికి అర్హత, పెద్దరికం, దానికి తోడు మీకు మా పట్ల ఉన్న మమకారం, ఈ 2 మీకున్నాయి. ఇక మీకు మాట్లాడే అవకాశం లేదు, దీవించండి అని మోకాళ్ళ మీద కూర్చున్నాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ నెత్తి మీద చిన్నగా ముట్టాడు శ్రావణ్. ముదురోడు అన్నాడు నవ్వుతూ. నువ్వు కూడా దండం పెట్టవయ్యా మగడా, రాజన్ పాదం మీద గిల్లాడు శ్రీకృష్ణ. ఏమని మనసులో ఆశీర్వదించారో గాని శ్రావణ్ శ్రీకృష్ణని గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. అతని కళ్ళు చెమర్చాయి. శ్రీకృష్ణుడిలా నా ఇంటికొచ్చి నన్ను కుచేలుళ్ళ వదిలి వెళ్ళిపోతున్నావు అన్నాడు వణుకుతున్న కంఠంతో. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనన్నయ్య. మీ ఇద్దరినీ కూడా యాదృచ్ఛికంగా ఇక్కడికి రావడం ఏమిటి, ఆమెని అక్కని కలుసుకోవడం ఏమిటి, ఇదంతా దైవేశ్చన్నయ్య అన్నాడు శ్రీకృష్ణ కూడా కళ్ళు తుడుచుకుని. ఫణిధర్ కూడా శ్రీకృష్ణని ఆప్యాయంగా కౌగిలించుకుని వెన్ను తట్టాడు. నిజం కృష్ణ, నేనైతే మిమ్మల్ని 4 రోజులుగానే చూశాను, కానీ నీకున్న కలుపుగోలుతనం మా బంధువులలో కూడా నేను చూడలేదు. ఏమైనా నీ పరిచయం ఒక అద్భుతమైన ఆనందాన్ని, అనుభూతిని మిగిల్చింది మాకు అన్నాడు ఫణిధర్. ముందు నీ స్నేహం మా వాడిని మనిషిని చేసింది. వాడిలో ఎన్నో కోణాల్లో భయంతో దాక్కున్న మనిషిని బయటికి తీసుకొచ్చావు. అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు కృష్ణ అన్నాడు శ్రావణ్. రాజు స్నేహం కూడా నా అదృష్టం అన్నయ్య, లేకపోతే నేను ఎంతో మంచి అనుభవాన్ని మిస్ అయ్యేవాడిని. అసలు దీనికి అంతటికీ మూలం రాజు నన్ను వెతుక్కుంటూ నా తరగతి గదికి రావడం నిజంగా దైవ సంకల్పం అని ప్రేమగా రాజన్ వీపు నిమిరాడు శ్రీకృష్ణ. మరి నేను వెళ్ళొస్తాను, మీ అక్క ఇంటి దగ్గర ఒక్కతే ఉంది అని మరోసారి స్నేహితుల తలలు నిమిరి ఫణిధర్ వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల్లోనే చలపతి వచ్చాడు. వాళ్ళిద్దరి బ్యాగులు జీపులో పెట్టి వచ్చాడు. శ్రీకృష్ణ అతనికి ఒక 500 నోటు ఇచ్చాడు. ఇదేమిటి బాబు అని అడిగాడు చలపతి. ఇది మీకు కాదు అంకుల్, మీ పిల్లలకి స్వీట్లు కొని పట్టుకెళ్ళండి. నిజానికి మీకు బట్టలు కొనివ్వాలని ఉంది నాకు, కానీ మీరు అభిమానపడతారని కొనలేదు. ప్లీజ్ కాదనకండి అన్నాడు శ్రీకృష్ణ. అనంతరం వాళ్ళు ఎక్కినటువంటి జీపు బస్టాండ్కి చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న బస్సులోకి ఎక్కి బ్యాగులను సీట్లలో పెట్టుకున్న తర్వాత కిందికి దిగి ఆరోగ్యం జాగ్రత్తనయ్యా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను అన్నాడు శ్రీకృష్ణ. చలపతి అడిగాడు, బాబు వీళ్ళిద్దరిలో మీ అసలు తమ్ముడెవరు అని. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి చలపతి. ఇద్దరూ నా తమ్ముళ్లే, నువ్వు పుల్లలు పెట్టకు అన్నాడు నవ్వుతూ. బస్సు డ్రైవర్ ఎక్కాడు. అంతలో ఫణిధర్ పరిగెత్తుకొచ్చాడు. కృష్ణ
ఈ ప్యాకెట్ ఏదో నువ్వు మర్చిపోయావట, మీ అక్కమ్మంది అని శ్రీకృష్ణ చేతిలో పెట్టాడు. అదేమిటో అర్థమైంది శ్రీకృష్ణకి. కృతజ్ఞతలు అన్నయ్య, దీనికోసం అంత దూరం నుంచి మళ్ళీ వచ్చారా? అక్కకి నా నమస్కారాలు చెప్పండి. బై అన్నయ్య, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు శ్రీకృష్ణ. అన్నీ నువ్వే చెప్పేస్తావు, మాట్లాడేస్తావు, నాకేం మిగల్సవా అడిగాడు రాజన్. నువ్వు చెప్పాల్సినవి చెప్పేసుకుని రా నాయనా అని శ్రీకృష్ణ బస్ ఎక్కేశాడు. రాజన్ అన్నలిద్దరికీ చలపతికి చెప్పి బస్ ఎక్కాడు. వారెక్కిన బస్సు గమ్యం వైపు ప్రయాణం ప్రారంభించింది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 42వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 43వ భాగం వింటారు. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.